శరణ్య బర్త్డే అని చెప్పేసి గుడికి వస్తారు. శరణ్యను దర్శన్ ఇస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే సమీర కూడా కనిపిస్తుంది. సమీర గుడికి పైకి ఎక్కలేదని చెప్పి దర్శన్ ఏమనుకుంటాడో కానీ అంటాడు కదా, నేను తీసుకెళ్తా పైకి గుడి దగ్గరికి లోపలికి అని చెప్పేసి దర్శన్ ఏం చేస్తాడు, సమీరని ఎత్తుకొని మెట్లు ఎక్కి లోపలికి వస్తూ ఉంటాడు. వస్తుంటే అప్పుడు శరణ్య చూసి చాలా బాధపడుతుంది. సమీర అంటది కదా, దర్శన్ ఎత్తుకున్నాడు కదా సమీరను. అప్పుడు సమీర అంట కదా, ఇదే విధంగా నేను దర్శన్తో తాళి కట్టించుకొని మూడు ముళ్ళు వేయించుకొని నీ ముళ్ళ కంపలో తోసేస్తా అని చెప్పేసి అనుకుంటా దర్శన్తో పైకి వస్తూ ఉంటే అప్పుడు శరీరం బాధపడి ఏం చేయాలని అర్థం కాక అక్కడ దీపంలో నూనె ఉంటే వాళ్ళు వచ్చే దారిలో ఆ దీపంలో నూనె పోస్తుంది. కింద పోసినప్పుడు ఇక దర్శన్ మెల్లగా వచ్చి దాని మీద అడిగేసి సమీరను వదిలేస్తాడు. సమీర బొర్లుకుంటా కింద పడిపోతుంది. ఇక దర్శన్ కూడా పడిపోతుండగానే శరణ్య చేయబట్టి ఏమండి అని చెప్పేసి ఆపుద్ది. అప్పుడు కింద పడ్డ సమీర కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతారా, నడుము ఇరుగుతుందా, అప్పుడు మంచిగా అయింది అనుకొని శరణ్య సంతోషపడుతుంది. ఇక దర్శన్ ఏమో మరి ఏమంటాడో, ఆమెను వదిలేసినందుకు పోయి ఫీల్ అవుతాడా, లేకపోతే శరణ్య కాపాడినందుకు సంతోషిస్తాడా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.